హర్ష సాయిని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయలేదన్నారు బాధితురాలి లాయర్ నాగూర్బాబు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అంటున్న లాయర్ నాగూర్బాబుతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సాయిపై ఇప్పటికే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 టీంలను ఒకవైపు ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తుండగా ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి బాధితురాల తరపు న్యాయవాది నాగూర్బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏంటి, ఇంతవరకు రావడానికి గల కారణం ఏంటండి? అసలు నిన్నటి నుంచి మీడియాలో ఒక రాంగ్ ప్రొజెక్షన్ అనేది జరుగుతుందండి. హర్ష సాయి అనే వ్యక్తి 2 కోట్ల డబ్బు తీసుకొని మోసం చేశాడు అని ఎవరో యువతి అని వేస్తున్నారు. యాక్చువల్గా ఎవరో యువతి కాదండి. ఈ హర్ష సాయికి సంబంధించినటువంటి మెగా అనే సినిమా ఒక భారీ ప్రాజెక్ట్ జరుగుతుంది. దాని టీజర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ ఏ రేంజ్లో రీచ్ అయింది, 10 మిలియన్కి రీచ్ వెళ్ళిపోయి ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇది సామాన్య మహిళ ఏమి కాదు. షీఈ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ బిగ్ బాస్లో అటువంటి ఇలాంటి షోస్లో మంచి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. 2014లో నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సస్టైన్ అయ్యి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి మహిళ. ఆ మహిళ ఈ హర్ష సాయిని 2022లో ఒక సాంగ్ కోసం వీళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. హర్ష సాయి, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, నేను ఒక లైన్ అనుకున్నాను, దీన్ని మీరు ప్రొడ్యూస్ చేస్తే మంచి రీచ్ వెళ్తుంది, మీరు ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయగలరు కాబట్టి బడ్జెట్ని మీతో నేను సినిమా చేయాలనుకుంటున్నాను ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది నమ్మినటువంటి వీళ్ళు ఇతనికి మంచి రీచ్ ఉంది కాబట్టి మనం చేద్దామన్న ఉద్దేశంతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నేను హైదరాబాద్లో ఉండడానికి నేను ఎప్పుడు ఐటీసీ కోహినూర్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్లో స్టే చేస్తున్నాను, నాకు ఎక్కువ అవుతుంది అమౌంట్స్ కూడా, నాకు మీరు విల్లా అరేంజ్ చేయండి అని అంటే వాళ్ళు ఒక విల్లా అరేంజ్ చేశారు. ఆ విల్లాకి ఎప్పుడైతే వచ్చాడో హర్ష సాయి, స్క్రిప్ట్లో అప్పుడప్పుడు డిస్కషన్స్లో భాగంగా మీరు రావాలని చెప్పడం జరిగింది. ఆ డిస్కషన్లో ఒకసారి మిత్రా శర్మ గారిని విక్టిమ్ని పిలవడం జరిగింది. పిలిచినప్పుడు ఇంటాక్సికేషన్ స్టేజ్ అంటే తనకి మత్తు పానీయాలు లాంటివి ఇచ్చి ఒక ఇంటాక్సికేషన్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళి తనని రూమ్లో ఆన్ కెమెరాలో కొన్ని రికార్డింగ్స్ చేసి, ప్రైవేట్ రికార్డింగ్స్ అనేవి చేసి, ఆన్ వెరీ నెక్స్ట్ డే ఆ వీడియోస్ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసి, ఏమైనా బ్లాక్మెయిల్ చేశాడు అంటే నాకు ఇది ఫ్యాంటసీ, ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, చాలా హార్డ్ డిస్కుల్లో చాలామంది నేను అలా చేశాను అని చెప్పుకున్న వ్యక్తి ఎప్పుడైతే తను లీగల్గా ప్రొసీడింగ్ అవ్వాలి అనుకుందో ఈ సమయంలో వాళ్ళ నాన్నగారిని కాల్లోకి తీసుకొని తనతో మాట్లాడించి, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వద్దు, మీ హర్ష సాయికి ఒక మంచి ఫేమ్ ఉంది, తను ఒక సెలబ్రిటీ, మీరు ఒక సెలబ్రిటీ, మీరు మీడియాలో ఇలా వెళ్ళడం వల్ల ప్రజలకు తెలియడం వల్ల మీ ఫేమే నాశనం అయిపోతుంది, కెరీర్స్ నాశనం అయిపోతాయని సర్ది చెప్పి అతను ఒక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మ్యారేజ్ ప్రపోజల్ తోటి వీళ్ళు నమ్మారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారు కాబట్టి ఈ అమ్మాయి నమ్మటం జరిగింది. తన ఫేమ్ని నేను ఎందుకు డీఫేమ్ అయిపోవాలనే ఆలోచనలో ఒక సాధారణ మహిళకు కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది. ఈ రోజున ఒక రేపుకు గురైన బాధితురాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఆ సందర్భంలో తన ఫాదర్ చెప్పినటువంటి మాటల్ని నమ్మిన ఈ యువతి కేసుని ఫైల్ చేయడం, విత్డ్రా చేసుకుంది ఆ సమయంలో. అండ్ హర్ష సాయి ఆ రోజు నుంచి చాలా మంచిగా మాట్లాడడం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది 2022 అండి, 2022 సెప్టెంబర్ జరిగినట్టుంది. ఆ సందర్భంలో జరిగింది. 2022 తర్వాత పిక్చర్ షూటింగ్, అప్పటి వరకు షూట్ కూడా వెళ్ళలేదు సరిగ్గా. షూట్ స్టార్ట్ చేశారు. షూట్ ఆల్మోస్ట్ టీజర్ ఒక పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారు. మీకు అన్ని యూట్యూబ్లో ఉంటాయి, అతని ఓన్ ఛానల్లోనే ఉంది. ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందో, ఎప్పుడైతే ఇంత రీచ్ వెళ్ళిందో ఈ సినిమా ఆల్మోస్ట్ అతని నోటితోటే బాహుబలి రేంజ్కి వెళ్తుంది, 1000 కోట్లకి వెళ్తుంది, కాపీ రైట్స్ మీ దగ్గర ఉన్నాయి, నాకేంటి బెనిఫిట్ అన్న ఉద్దేశంతో తను పర్సనల్గా తను ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్కి ముందే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలు ఉన్నాయి, తను పదే పదే అడుగుతూ ఉంది, ఎప్పుడు నువ్వు నన్ను చేసుకుంటావు, ఎప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావు అని అడుగుతూ ఉంది. ఆ సందర్భంలో కొన్ని కాల్స్ని, తను అనుకూలమైనటువంటి కాల్స్ని రికార్డ్ చేసి తనకున్నటువంటి ఎడిటింగ్ టెక్నాలజీ తోటి, తనకున్న యూట్యూబ్ నాలెడ్జ్ తోటి తను ఎలా ఎదిగాడో మనం చూసాం. ఆ టెక్నాలజీని అంతా యూజ్ చేసి తన కాల్ రికార్డింగ్స్ని, వాయిస్ రికార్డింగ్స్ని అన్ని ఎడిట్ చేసుకొని తనకు అనుకూలంగా మార్చుకొని అవి చూపించి కూడా నాకు కాపీ రైట్స్ ఇవ్వకపోతే నేను సినిమా చేయను, ఈ కాపీ రైట్స్ ఇవ్వకపోతే నేను డెఫినెట్గా వీటన్నిటిని అందరికీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తానని కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐటీసీలోకి పిలిపించుకొని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఈ కాల్ రికార్డ్స్ వినిపించడం, తన గురించి బ్యాడ్ ప్రాపగండా చేయడం, అండ్ తన మీద చేసిన ఫిజికల్ అసల్ట్ గురించి డిస్కస్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన సందర్భాలను పోలీసు వారికి వివరించడం జరిగింది.
ఈ సుమారు 5 పేజీలటువంటి కంప్లైంట్ ని వారికి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసు వారికి అన్ని చూపించడం జరిగింది. వాళ్ళు